లిఫ్ట్ల పేరు పైన వేల కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా రైతు ప్రయత్నం చేసినప్పుడు ఇది 16 లక్షల ఎకరాలు. ఆదిలాబాద్ జిల్లా కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. కానీ మూడు పడేయడం జరిగింది. ఇక్కడి వరకు చేవెళ్ళ వరకు వెళ్ళేది నేను ప్రతిపాదించి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క స్కీమును ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ప్రభుత్వం కంకణ బదులై కట్టుకుని నాడు మళ్ళీ ముందు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాలకు సుమారుగా 2,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలకు ఆ 3 నియోజకవర్గాలు కూడా ఒకటి సిర్పూర్ కాగనగరు, అట్లాగే బెల్లంపల్లి, చెన్నూరు 3 నియోజకవర్గాలకు సుమారు 2,00,000 ఎకరాలు. దీంతో పాటుగా ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీళ్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ మొదటగా ప్రతిపాదించిన ప్రకారం ఈ మొత్తం రైతాంగానికి 16 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలి, చేవెళ్ల దాకా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. కాకా వెంకటస్వామి గారు మన ఈ నార్త్ తెలంగాణ ప్రాంతంలో నీటి ప్రాజెక్ట్ అవసరము. చాలామంది ఆ రోజులలో అన్నారు ప్రాణహిత చెవెళ్ళలో నీళ్ళు లేవు, ఈ ప్రాజెక్ట్ ప్రాణహిత చెవెళ్ళ కడితే నష్టపోతుందని చెప్పి చాలామంది ఆ రోజులలో చెప్పడం జరిగింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ వేన్గంగా, పెన్గంగా, వార్దా నదులలో సరైన నీళ్లున్నాయి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెడితే తెలంగాణ వ్యాప్తంగా 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజులలో ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఎంపీస్గా ఉన్నాం అప్పుడు ఆ రోజులలో తెలంగాణ గురించి కొట్లాడడానికి. అప్పుడు ఆ సమయంలో ఒక ఒప్పందం అయింది పృథ్వీరాజ్ చౌహాన్ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి 152 మీటర్లలో ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పి దీనికి డీటెయిల్స్ వర్కౌట్ చేయమని చెప్పి ఢిల్లీలో అప్పుడు ఆ రోజులలో ఇరిగేషన్ మంత్రివర్యుల ముందు ఈ ఒప్పందం కావడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు కేసీఆర్ ఆ రోజులలో ఎట్లా ఈ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయొద్దు, కమిషన్లు ఎట్లా దోచుకోవాలి, ఈ ప్రాజెక్ట్ని విఫలం చేయాలని చెప్పి ఆ రోజులలో పోయి ఫడ్నవీస్ గారితో 148 మీటర్లు చేసి ఈ ప్రాజెక్ట్ని తుమ్మిడిగట్ట నుంచి మేడిగట్ట వరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాణహిత చేవెళ్లలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో అప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయింది. ఇంకా అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు 152 మీటర్స్లో కూడా కేవలం 5,000 ఎకరాలు మహారాష్ట్రలో మునిగిపోతాయి. దీనికి సబ్మర్జెన్స్ కోసం కూడా ఆ రోజులలో 5,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేది. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ని డైవర్ట్ చేస్తేనే కమిషన్లు వస్తాయి. అప్పుడు ఉన్న రోజులలో మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ వారి మీ అందరు తెలిసిన విషయమే. ఆ రోజులలో చిన్న కాంట్రాక్టర్ ఉండే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ప్రపంచంలోనే ధనిక కాంట్రాక్టర్ కావడం జరిగింది.
అంటే కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణను దోచుకోవడానికి ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కాళేశ్వరంలో కట్టడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు, మొన్న కూడా ముఖ్యమంత్రి గారు విజిట్ చేసినప్పుడు ఈ కాళేశ్వరం కుంగిపోయింది. ఒక్క బొట్టు నీళ్లు కూడా దాంట్లో వాడుకునే పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి. సుమారు 60 టీఎంసీ నీళ్ళే వారు 6 రోజులలో పంపు చేయడం జరిగింది. ఎల్లంపల్లిలో పంపు చేసిన తర్వాత ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు గ్రావిటీ నుంచి నీళ్లు తుమ్మిడిగట్ట నుంచి రావడము, ఆ రోజులలో 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినప్పటికీ కూడా పైనుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి కింద మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా వదిలేవలసింది. అంటే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ కేవలం రాత్రిపూట ఆలోచన వచ్చి ఎట్లా పైసలు సంపాదించాలని చెప్పి కమిషన్లు దోచుకునికే ఈ 35,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల రూపాయలు చేసినాడు. ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా సరిగా మనము తెలంగాణ ప్రజలు వాడుకోలేదు. సో ఈ విషయంలో ఆ రోజుల్లోనే కేసీఆర్ మళ్ళీ అనౌన్స్ చేసినాడు, నేను ఈ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినప్పటికీ కూడా తుమ్మిడిగట్ట ప్రాజెక్ట్ కూడా కడతానని చెప్పి మన ప్రజలందరికీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. కానీ దీంట్లో ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేదు ఈ తుమ్మిడిగట్ట ప్రాజెక్ట్ని కట్టాలని చెప్పి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అయింది కేసీఆర్ వలన, ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే తుమ్మిడిగట్ట నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఉండనో దీన్ని తరలించడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు 2 లక్షల ఎకరాల వరకు వీరికి న్యాయం చేయాలని చెప్పి ఈ తుమ్మిడిగట్ట ప్రాజెక్ట్ మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు మంత్రి గారు, మా బృందం అందరం కూడా, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు, ఎమ్మెల్సీ గారు, మేము పోయి స్పాట్లో చూసినప్పుడు మాకు అప్పుడే అనిపించింది, ఇంత చక్కటి ప్రాజెక్ట్ని ఎందుకు కేసీఆర్ ఆ రోజులలో దీన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కేవలం కమిషన్లు దోచుకుంటారు. సో వారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బకాయిలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మన డిస్కామ్స్కి ఇచ్చేది ఉన్నది. అంటే 148 మీటర్స్లో కరెంటు బిల్ ఎక్కువవుతుంది, దాంట్లో 3 అంతలు ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. దాంతో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మనము అక్కడ మహారాష్ట్రలో కంపెన్సేషన్ ఇస్తే వారు కూడా సంతోషపడేది. ఒక మంచి టౌన్షిప్, ఒక 5,000 కోట్లతో మంచి టౌన్షిప్ అక్కడ మహారాష్ట్రలో కడితే వారికి కూడా సంతోషపడేవారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వలన ఆదిలాబాద్ ప్రజలు, కరీంనగర్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం ఆ రోజులలో ప్రాజెక్ట్స్ కట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. సో ఈ సమయము మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రి గారు వస్తారు, ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ మళ్ళీ ఫడ్నవీస్ గారితో మాట్లాడి, హరీష్ గారు ఉన్నారు, చాలా కీలకమైన వ్యక్తి బీజేపీలో, వారు నచ్చజెప్పాలి మన ఫడ్నవీస్ గారికి. ఎందుకంటే దీని వలన, ఈ ప్రాజెక్ట్ వలన మహారాష్ట్రకి ఏమి కూడా నష్టం లేదు.